హాయ్ హలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సంతానం అనే అంశం గురించి మనము తెలుసుకుందాం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కీర్తనలు 127 అధ్యాయము మనం 3వ వచనం చూసుకున్నట్టయితే కనుక గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. మనము మ్యారేజ్ అయిన తర్వాత మరి భార్య భర్తల దాంపత్య జీవితంలో మనం ప్రెగ్నెంట్ అవ్వగానే కొంతమంది ఏమనుకుంటారు, బాబే పుట్టాలి అని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది భార్య భర్తల దాంపత్య జీవితంలో 3 కోణాలుగా మాట్లాడుకుంటారు. కొంతమంది అనుకుంటారు బాబు పుట్టాలి అని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, పాపనే పుట్టాలి అని కొంతమంది అనుకుంటారు. ఈ 3వ కోణం వాళ్ళు ఏమనుకుంటారు, ఏది పుట్టినా మాకు ఓకే అని కొంతమంది అనుకుంటారు. అయితే ఏది పుట్టినా ఓకే అని అనుకుంటారు కదా, మరి అవుటి వాళ్ళు కుంటివారిలాగా, లేకుంటే గుడ్డివారిలాగా, మూగవారిలాగా, చెవిటివారిలాగా ఒకవేళ అలా పుట్టినరనుకో మీకు ఓకేనా? ఎవ్వరు కూడా ఇష్టపడరు అనమాట. అంటే మనము పుట్టిన తర్వాత మనం ఎవరం కూడా పారేసుకోలేము, చంపేసుకోలేము. కాబట్టి ఇంకా మనం కన్న తర్వాత ఎలా ఉన్నా మనము స్వీకరిస్తాం. కానీ కొంచెం నిరుత్సాహం అనేది ఉంటుంది. అరే కళ్ళు ఉంటే బాగుండే కదా, అరే మాటలాడితే బాగుండే కదా, చెవులు వినబడితే బాగుండే కదా, ఇలా మనము అనుకుంటాం అనమాట. కానీ బైబిల్లో చూసినట్టయితే ఏముంది మనకు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. మరి దేవుడిచ్చు బహుమానం కాబట్టి దేవుడు ఎలా ఇచ్చినా మనము ఆనందంగా స్వీకరించాలి కదా. మనం ఆనందంగా స్వీకరిస్తేనే కదా ఆయన ఇచ్చిన బహుమానముకు విలువ అనేది ఉంటుంది. మనము నిరుత్సాహపడితే మనకు విలువ అనేది ఉండదు. బాబు పుట్టిన ప్లేస్లో పాప పుడితే చి నేను బాబు పుట్టాలనుకున్నా, పాప పుట్టిందేంటి అని అనుకుంటారు. పాప కావాల్సిన టైంలో వచ్చి నేను బాబు పుట్టాలనుకున్నా, పాప పుట్టిందేంటి అని ఇలా కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారనమాట. అలా మనము ఎప్పుడు కూడా బాధపడొద్దు. ఎందుకంటే దేవుడు మనకు ఇస్తుండు కాబట్టి, దేవుడు తయారు చేస్తుండు, తన స్వహస్తాల చేత దేవుడు తయారు చేస్తుండు కాబట్టి ఆయన పాప ఇవ్వచ్చు, బాబు ఇవ్వచ్చు. మనకి ఏది ఇచ్చినా మనం ఆనందంగానే స్వీకరించాలి. ఎందుకంటే మనము తయారు చేసుకోలేము కదా. మనము పాప కావాలన్నా, బాబు కావాలన్నా, పాప పుట్టాలన్నా, బాబు పుట్టాలన్నా మరి మనమైతే తయారు చేసుకోలేం కదా. దేవుడే కదా తయారు చేసేవాడు. దేవుడు తయారు చేసి మనకు గర్భఫలము ఆయన బహుమానంగా మనకి ఇస్తుండు కాబట్టి మనము దేవుడు ఏది ఇచ్చినా మనము ఆనందంగా స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత అప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే గర్భఫలము లేక ఎంతోమంది గొడ్రాలుగా ఉంటున్నారు, ఎన్నో లక్షలు కదా. మరి ఎవరు ఏది చెప్తే అది చేస్తుండ్రు, మరి ఎన్నో పూజలు చేస్తుండ్రు, మరి ఎవరు ఏది చెప్పినా అది వాళ్ళు చేస్తుండ్రు. మళ్ళీ ఎన్నో లక్షలు హాస్పిటల్కి ఖర్చు చేసుకుంటారు, కానీ వాళ్ళకి పుట్టట్లేదు, వాళ్ళు గొడ్రాలుగా మిగిలిపోతున్నారు. కానీ మనకు దేవుడు బహుమానంగా మనకు బిడ్డల్ని ఇస్తున్నాడు అంటే మనం ఎప్పుడు కూడా మనము నిరుత్సాహపడకూడదు. పాప పుట్టినా సరే, బాబు పుట్టినా సరే, అవుటివారిగా పుట్టినా సరే, అది ఏ విధంగా పుట్టినా సరే మనం దేవుడిచ్చు బహుమానాన్ని మనం ఆనందంగా స్వీకరించాలి. అలా స్వీకరించినప్పుడు మన చిత్తము, మన ఆశలు, మన కోరికలు దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు. మనము బైబిల్లో కొంతమంది స్త్రీలను మనం చూసినట్టయితే కనుక హన్న గొడ్రాలన్నమాట. ఆమెకు పిల్లలు లేరు. లోకం ఇంటి పక్కలోళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆమెకు గొడ్రాలు అని ఆమెకు హేళన చేసి ఈమెకు పిల్లలు అవ్వట్లేదు అని చెప్పేసి నానా విధాలుగా ఆమెకు మాట్లాడినప్పుడు ఆమె చాలా బాధపడ్డది. హన్న చాలా కృంగిపోయి ఏం చేసింది, ఆమె దేవుని మందిరానికి వెళ్ళి ఆమె చర్చికి వెళ్ళి దేవుని పట్ల చాలా ఆమె ఏడ్చింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఆమె ఏడ్చి
నాకు గర్భఫలము దయచేయి, గొడ్రాలు అనే మచ్చ నా నుంచి తీసివేయు, నన్ను తల్లిగా మార్చు. నువ్వు ఎప్పుడైతే నాకు గర్భఫలం ఇస్తావో ఆ మొట్టమొదటిగా నువ్వు ఇచ్చిన గర్భఫలం అది తిరిగి నీకే ఇస్తాను అని ప్రార్థిస్తుంది అనమాట. ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన మన దేవుడైన యెహోవా ఆలకిస్తాడు. ఆలకించి ఆమె మొరను దేవుడు విని ఆమె పట్ల కార్యాన్ని జరిగిస్తాడు. ఆమెకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చి ఆమెకున్న మచ్చను తుడిచివేస్తాడు. ఆమెకు గర్భఫలాన్ని ఇస్తాడు. ఆ గర్భఫలమే సమూయేలు. ఆ సమూయేలు పాలు తాగేంత వరకే ఆమె దగ్గర ఉన్నాడు. పాలు విడిచిన మరుక్షణమే ఆమె దేవునికి ఏమని మొక్కుబడి చేసుకుంది? ఫస్ట్ నువ్వు గర్భఫలం ఇస్తే ఆ గర్భఫలము నీకే ఇచ్చేస్తాను. ఆమె బాబు అని అడగలేదు, పాప అని కూడా ఆమె అడగలేదు. ఏది ఇచ్చినా ఓకే, ఎందుకంటే నువ్వు ఇచ్చే బహుమానము చాలా శ్రేష్టమైనది కాబట్టి నువ్వు ఏది ఇచ్చినా ఓకే అని హన్న దేవునికి ఇచ్చేసింది. మరి మనము ఆ విధంగా ఇచ్చేవారిగా మనం ఉన్నామా? మనకు 10 మంది ఆడపిల్లలు ఉన్నా సరే ఒక్క కొడుకు పుట్టిండనుకో, మనం దేవుడు ఆ ఒక్క కొడుకుని అడిగితే మనం ఇచ్చేవారిగా ఉంటామా? అమ్మో, నాకు లేక లేక 10 మంది తర్వాత ఒక్క బాబు పుట్టిండే, ఆ బాబుని ఇవ్వాలా, అమ్మో నేను ఇవ్వను అని మనం ఇవ్వం. అదే 10 మంది బాబుల తర్వాత ఒక పాప పుట్టిందనుకో, దేవుడు ఆ పాపను నాకు ఇవ్వమ్మా అని ఒకవేళ దేవుడు అడిగిండనుకో, మనం ఇస్తామా? ఇవ్వం. అమ్మో, 10 మంది కొడుకుల తర్వాత నాకు ఒకానొక కూతురు పుడితే అది నేను ఇవ్వాలా దేవునికి, అమ్మో నేను ఇవ్వను అని అంటాం కదా. దేవుడిచ్చిందే మరల దేవునికి ఇవ్వాలంటే మనకు ధైర్యం చాలదు కదా, మనము ఇవ్వలేము. కానీ మనం బైబిల్లో చూసినట్టయితే అబ్రహాము జీవితంలో మనం చూసినట్టయితే కనుక అబ్రహాము మరి 100 సంవత్సరాలకు ఒక కుమారుణ్ణి కన్నడు. షారా ఒక కుమారుణ్ణి కన్నది. కన్న తర్వాత మరి 100 ఏళ్ళకు పుట్టినప్పుడు ఎంత అపురూపంగా చూసుకుంటాం కదా. ఆయన ఆస్తిపరుడు, ధనవంతుడు అబ్రహాము ఎంత అల్లారు ముద్దుగా మరి ఇస్సాకును పెంచుంటాడు కదా. చాలా అపురూపంగా పెంచుంటాడు. కానీ దేవుడు ఒకానొక ఇస్సాకుకు వయసు రాగానే దేవుడు ఏం చెప్పిండు అబ్రహాంకి? అబ్రహామా, నువ్వెంతగానో ప్రేమిస్తున్నా నీ కుమారుణ్ణి నాకు ఇవ్వు అంటాడు. బలి అడుగుతాడు. అప్పుడు బలి అడిగినప్పుడు అబ్రహాము ఒక్క మాట కూడా అనడు. సరే ప్రభా, నువ్వు ఇచ్చిందే కదా, తిరిగి నీకే ఇచ్చేస్తాను అని ఆయన బాధపడ్డాడు, ఏడ్చిండు కదా. కానీ ఏం చేస్తాడు? షారాకు తెలియకుండా తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి చూస్తాడు. కత్తి ఎప్పుడైతే మరి గొంతు మీద పెట్టాలనుకుంటాడో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అబ్రహామా ఆగు అంటాడు కదా. మరి అలాంటి విశ్వాసం మనకుందా? అలాంటి నమ్మకం మనకుందా? దేవుడు మనకిచ్చు బహుమానము చాలా శ్రేష్టమైంది కదా. మన బిడ్డలు మనం ఎన్ని కోట్లు ఎన్ని సంపాదించినా మనకు దొరకని ఆనందం, దొరకని సంతోషం దేవుడు మన పట్ల ఇస్తున్నాడు. మనకు గర్భఫలము దేవుడిచ్చి బహుమానం కదా. మరొకవేళ దేవుడే మనకు బహుమానం ఇవ్వకపోతే మనం ఈ లోకంలో గొడ్రాలుగా మిగిలిపోతాం. కానీ గొడ్రాలుగా మనం ఉండడం దేవునికి ఇష్టం లేక మనల్ని అమ్మ నాన్నలుగా చేసిన తండ్రి మరి తిరిగి ఆయనకి ఇవ్వడానికే మనము వెనుకడుగు వేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చి బహుమానం కాబట్టి దేవునికి మనము ఇవ్వాలి అంటే ఆయన సేవలోను ఆయన పరిచర్యలోను మనము దేవుని అడుగుజాడలో మనము బిడ్డల్ని చిన్నగున్నప్పటి నుంచి మనము దేవుని సన్నిధికి నడిపిస్తూ మనం పెంచినట్టయితే దేవునికి ఎంతో ఆనందం. దేవుడిచ్చు గర్భఫలము కాబట్టి మనం దేవుని బిడ్డలుగా మనము చిన్నప్పటి నుంచే మనము పిల్లలకు నేర్పిస్తూ కంఠత వాక్యాలను నేర్పిస్తూ పాటలు పాడడం నేర్పిస్తూ వాళ్ళకు చిన్న చిన్న కథలు స్టోరీలు అలాంటివి నేర్పిస్తూ మనము దేవునికి ఇష్టానుసారంగా మనము బిడ్డల్ని పెంచాలి. అప్పుడే మనకు మన కుటుంబానికి తల్లిదండ్రులకు బిడ్డలకు దీవెన ఆశీర్వాదము మనకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకిస్తున్న గర్భఫలము ఎంతో దీవెనకరం ఆశీర్వాదం కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవునికి బిడ్డనివ్వు కొడుకునివ్వు అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అగ్రిమెంట్ చెయ్యొద్దు. ఆయన ఏదిస్తే అది మనం ఆనందంగా స్వీకరించాలి.
ఓకేనా? అందరికీ ప్రైజ్ అలాట్. బాయ్ బాయ్.